హాయ్ అండి. మనం విశాఖపట్నం నుంచి చెన్నై హైవేలో వెళ్తూ ఉంటే విజయవాడ వచ్చినాక కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపించింది. ఎందుకనంటే ఒక 6 అవర్స్ జర్నీ కదా, మనకి రెస్ట్ అవసరం అయినట్టు మన కారు కూడా కొంచెం ఏదైనా క్లీనింగ్ చేద్దామా అని చూసాం. ఎలానో క్లీనింగ్ కోసం మన నాయుడు కార్ గ్యారేజ్ వాళ్ళు లాస్ట్ టైము కార్బన్ క్లీనింగ్ తెచ్చాం మేడం, మీరు ఈసారి ఎప్పుడైనా విజయవాడ వచ్చినట్టయితే మాత్రం వాళ్ళ దగ్గరికి వచ్చి మన కార్ని సర్వీసింగ్కి ఇమ్మన్నారు. సో ఎలానో మనకి ఇంతవరకు కార్బన్ క్లీనింగ్ అనేది మన కారుకి చేయించలేదు. ఒకసారి ఎలానో చెన్నై వరకు మళ్ళీ మనకు నెక్స్ట్ జర్నీ ఉంది కాబట్టి ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు కార్బన్ క్లీనింగ్ అనేది చేయించేసి జర్నీ అనేది స్టార్ట్ చేద్దాము. సరేనా? థ్యాంక్ యూ. ఫైనల్లీ మనం నాయుడు గారి కార్ గ్యారేజ్కి వచ్చామండి. ఈయన ఆనంద్ గారు. హాయ్ అండి. సో మనం ఇప్పుడు సార్ని వాళ్ళ కార్ గ్యారేజ్ కోసం అండ్ మన సర్వీసింగ్ కోసం మనం కనుక్కొని కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అడిగేసి తెలుసుకొని వాళ్ళ కార్ గ్యారేజ్ని కూడా కంప్లీట్గా ఒకసారి మనం చూసేద్దామండి. వచ్చేసేయండి లోపలికి. ఓకే, ఇదంతా కూడా కార్ గ్యారేజేనండి. ఇప్పుడు వీళ్ళు మనకి సర్వీసింగ్తో పాటు చూసారా లోపల ఏదో కార్ ఉంది, చూద్దాము. అండ్ ఆ కార్ విషయం ఏంటి అని అంటే వాళ్ళు ఓల్డ్ కార్స్ని తీసుకొని రీమోడలింగ్ కూడా చేసేసి క్లయింట్కి కావాల్సిన విధంగా వాళ్ళు పెయింటింగ్ అండ్ రీమోడలింగ్ చేసి కూడా ఇస్తారంట. సో బాగుంది కదా అండి. కార్ గ్యారేజ్ అనేది చాలా పెద్దది. ఒకసారి మనం ఇలా చూస్తూ ఉంటే చూడండి, ఇది AP16 అంటే ఇది ఎక్కడిదో నాకైతే తెలియదు. ఒకసారి సార్ని అడుగుతాము. మొత్తం టోటల్లో ఇదంతా కూడా ఈ వర్క్స్ అన్నీ కూడా చేస్తూ ఉండి మొత్తం టోటల్ కార్కి సంబంధించి బైక్ సంబంధించి వీళ్ళు పెయింటింగ్ రిపేర్ వర్క్స్ అన్ని వర్క్స్ చేస్తూ మన సర్వీసింగ్ కూడా మనం చేయిద్దామండి. సరేనా? ఫైనల్లీ సారు సర్వీసింగ్ స్టార్ట్ చేశారు. ఈ సర్వీసింగ్ అయినాక మనం జర్నీ అనేది స్టార్ట్ చేద్దాము. థ్యాంక్ యూ. మన కార్ సర్వీసింగ్ అనేది ఆనంద్ గారు స్టార్ట్ చేశారు. నా డౌట్స్ అన్నీ కూడా ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను క్లియర్గా అడిగి తెలుసుకుంటున్నాను. మీ కార్ని మీరు కూడా కార్బన్ సర్వీసింగ్కి వచ్చేటప్పుడు సార్ని ఇలానే ఓపిక్గా చాలా సహనంగా చెప్తూ ఉన్నారు. ఏ డౌట్స్ ఉన్నా సరే అది ఎందుకు ఏంటి అనేది అన్ని విషయాలు అడిగాను. ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అంత దూరం నుంచి వచ్చినందుకు మన కార్బన్ క్లీనింగ్ సర్వీస్ చేసినాక ఇంతవరకు జర్నీ ఒక లెక్కండి, ఇక్కడి నుంచి జరిగే జర్నీ వేరేగా ఉంటుందని సార్ చెప్పారు. సో చూద్దాం కార్లో ఉండే ఇది కూడా ఉంది ఒకసారి. ఓకేనా? సరే అండి ఆనంద్ గారు, థ్యాంక్ యూ. ఇక్కడి నుంచి మేము జర్నీ స్టార్ట్ చేస్తామండి. ఇక నుంచి మీ కార్ సర్వీసింగ్ అయినా సరే, బైక్ సర్వీసింగ్ అయినా సరే, కార్బన్ క్లీనింగ్ సర్వీస్ అయినా సరే, మనకి పెయింటింగ్ అండ్ డెయింటింగ్ ఎనీ వర్క్ కోసం మన అడ్రస్ కింద ఇచ్చామండి డిస్క్రిప్షన్లో. ఒకసారి సార్ని వచ్చి కలవండి.